మీడియా మిత్రులకు నమస్కారం. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వారి ప్రసంగానికి సంబంధించి వారికి అభినందనలు తెలుపుతూ తీర్మానం మీద మాట్లాడిన ప్రధానమంత్రి గారు చాలా అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రపతి గారి ప్రసంగంలో పొందుపరచని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావించకపోవడాన్ని సవరించుకొని ప్రభుత్వం అవసరమైతే అదనంగా బడ్జెట్ కేటాయింపులను చేయడమే కాకుండా విధానపరమైన నిర్ణయాలను కూడా బడ్జెట్ సవరణల ద్వారా తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ప్రధానమంత్రి గారు ప్రయత్నం చేస్తారని మేము ఆశించినాం. కానీ నిన్న లోక్సభలో ఈరోజు రాజ్యసభలో ప్రధానమంత్రి గారి ప్రసంగం చూసిన తర్వాత అత్యున్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి అధమ స్థాయిలో మాట్లాడితే ఎలా ఉంటుందో మోడీ గారి ప్రసంగం చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. ప్రధానమంత్రి గారు కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు భాషలకు అతీతంగా అన్ని ప్రాంతాలను సమన్వయం చేసుకొని అన్ని ప్రాంతాలను సమభావంతో చూస్తూ అన్ని ప్రాంతాల యొక్క అభివృద్ధికి సహకరించే విధంగా ప్రధానమంత్రి గారి ప్రసంగం ఉండాలి. ఈ దేశంలో జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే శ్రీమతి ఇందిరాగాంధీ గారు కావచ్చు, పివి నరసింహారావు గారు కావచ్చు, అటల్ బిహారీ వాజ్పేయి గారు కావచ్చు, మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, ప్రధానమంత్రులు లేచి నిలబడి చట్టసభలలో మాట్లాడినప్పుడు దేశ ప్రజలందరూ ఆసక్తితో విని సిద్ధాంతపరంగా విభేదాలున్న ప్రధానమంత్రుల యొక్క ప్రసంగం దేశ ప్రజలను ప్రభావితం చేసి దేశ ప్రజలకు ఆదర్శంగా ఉండే విధంగా గత ప్రధానమంత్రులు మాట్లాడారు. ఒకవేళ ఏదైనా రాష్ట్రపతి ప్రసంగంలో కానీ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కొన్ని ప్రాంతాలకు రావాల్సినంత స్థాయిలో నిధులు రాకపోతే సవరణల ద్వారా నిధులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ప్రధానమంత్రి గారు ఒకవేళ ఆ ప్రసంగాలలో పొందుపరచలేకపోతే చట్టసభల ద్వారా అక్కడి ప్రజలకు ఒక నమ్మకం విశ్వాసం కలిగించే విధంగా గత ప్రధానమంత్రుల ప్రసంగాలు ఉండేవి. అందుకే ఇన్నాళ్ళైనా జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే మన్మోహన్ సింగ్ గారి వరకు ఈ దేశ ప్రధానమంత్రులకు ప్రపంచ స్థాయిలో గౌరవము విలువ మర్యాదపూర్వకంగా వారిని గౌరవించే సంస్కృతి ఈ ప్రపంచంలో ఉన్నది. కానీ 8వ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా రాష్ట్రపతి 8వ ప్రసంగం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రధానమంత్రి గారు మాట్లాడిన తర్వాత నిజంగా నరేంద్ర మోడీ గారు వారికి ఆ స్థాయి లేదు, చట్టసభల పట్ల గౌరవం లేదు, తెలంగాణ ప్రజల పట్ల వారికి ఒక రకమైన చిన్న చూపు వ్యతిరేక భావజాలం ఉందని చెప్పి ప్రధానమంత్రి గారు మాట్లాడిన ప్రసంగాన్ని బట్టి అర్థమైంది. ప్రధానమంత్రి గారు మీకు కొన్ని అంశాలను గుర్తు చేయదలుచుకున్నా. ఎందుకంటే మీ ప్రజా జీవితంలో పోరాటాల ద్వారా ఈ దేశానికి ప్రధానమంత్రి కాలే, మీరు మేనేజ్మెంట్ ద్వారా ఈ దేశానికి ప్రధానమంత్రి అయినరు. మీరు ఏ రోజు కూడా కార్యకర్తల స్థాయిలో క్షేత్ర స్థాయిలో ప్రజలలో మమేకమై ప్రజా ఉద్యమాలను నిర్మించి ప్రజల సమస్యల మీద కొట్లాడి కార్యకర్త స్థాయి నుంచి ప్రధానమంత్రి ఎదగలేదు. మీ మేనేజ్మెంట్ స్కిల్స్ ద్వారా కొద్దిమంది వ్యక్తులను ప్రసన్నం చేసుకోవడం ద్వారా కొద్దిమంది వ్యక్తులను మభ్యపెట్టడం ద్వారా అరుణ్ జైట్లీతో మొదలైన మీ మేనేజ్మెంట్ విద్య అద్వానీ గారిని నిండముంచే వరకు ఉపయోగపడ్డది. గుజరాత్లో కేశుభాయ్ పటేల్ని ముఖ్యమంత్రిగా తప్పించాల్సి వచ్చినప్పుడు అరుణ్ జైట్లీ గారిని అడ్డం పెట్టుకొని
అద్వానీ గారిని మేనేజ్ చేసి గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ గురువైన అద్వానీ గారికి పంగనామాలు పెట్టిన చరిత్ర మీది. నమ్మించి మోసం చేయడంలో, నమ్మిన వాళ్ళని నట్టేట ముంచడంలో నమ్ముకున్న అనుభవం దేశ ప్రజలందరికీ తెలుసు. నరేంద్ర మోడీ గారికి పదవి లేనప్పుడు, ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్నప్పుడు 1997లో కాకినాడ ప్లీనరీలో భారతీయ జనతా పార్టీ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్లీనరీ సమావేశాలలో ఒక ఓటుకు 2 రాష్ట్రాలు అని మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర మలి ఉద్యమానికి తీర్మానం చేసింది భారతీయ జనతా పార్టీ. ఆనాడు ఆ తీర్మానంలో ఈనాటి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ప్రత్యక్ష సాక్షి. 1997 కాకినాడ తీర్మానం చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు లాల్ కృష్ణ అద్వానీ గారు ఉన్నప్పుడు వారి నాయకత్వంలో తీర్మానం చేయడం జరిగింది. ఒక ఓటుకు 2 రాష్ట్రాలు ఇస్తాము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా మాట్లాడింది భారతీయ జనతా పార్టీ. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 7 పార్లమెంట్లు బీజేపీ గెలిస్తే 4 తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిచిండ్రు. 2019లో 4 పార్లమెంట్లు గెలవడం కాదు నరేంద్ర మోడీ గారు, ఆనాటి 1999 ఉమ్మడి రాష్ట్ర ఎన్నికలలో 7 పార్లమెంటు భారతీయ జనతా పార్టీ గెలిస్తే 4 పార్లమెంట్ స్థానాలు తెలంగాణ నుంచి గెలిచిండ్రు. సికింద్రాబాద్లో దత్తాత్రేయ గారు, మెదక్లో నరేంద్ర గారు, కరీంనగర్లో విద్యాసాగర్ రావు గారు, మహబూబ్ నగర్లో జితేందర్ రెడ్డి గారు. 1999లోనే భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4 పార్లమెంటు స్థానాలు గెలిపించి మీకు అధికారాన్ని ఇప్పిస్తే 99లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిండ్రు. 1999 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలను ఇచ్చిండ్రు. కానీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వలే. తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క పోరాటాన్ని, త్యాగాలను చిన్నచూపు చూసి అవమానించి ఆనాడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది. 1997లో కాకినాడలో చేసిన ఒక ఓటు 2 రాష్ట్రాల తీర్మానాన్ని అధికారంలోకి వచ్చి ఇతర ప్రాంతంలో 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకపోవడం ద్వారా తెలంగాణ మలి ఉద్యమంలో త్యాగాలు చేసిన, ఆత్మ బలిదానాలు చేసుకున్న 1200 మంది విద్యార్థుల ప్రాణాలకు భారతీయ జనతా పార్టీ బాధ్యత వహించాలి. నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. 99 నుంచి 2004 మధ్యలో జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను ఇచ్చినప్పుడే 4వ రాష్ట్రం మీ ఎన్నికల మేనిఫెస్టో, మీ పార్టీ కాకినాడ తీర్మానాన్ని గౌరవించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చుంటే 1200 మంది తెలంగాణ బిడ్డలు మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో అమరులు అయ్యే పరిస్థితి రాకపోతుండే. మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో అమరులైన 1200 మంది ప్రాణాలను బలి తీసుకున్నది భారతీయ జనతా పార్టీ. దానికి ఈ దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు చట్టసభలలో క్షమాపణ చెప్పి మా తప్పిదం వల్ల, మా నిర్ణయాలలో తీసుకున్న ఆలస్యం వల్ల 1200 మంది తెలంగాణ బిడ్డల్ని ప్రాణాలను మేము బలిగొన్నాం, తెలంగాణ జాతి, తెలంగాణ సమాజం మమ్మల్ని క్షమించాలి అని చెప్పి ఈ చట్టసభలలో నరేంద్ర మోడీ గారు మాట్లాడి ఉంటే వారి గౌరవం పెరిగి ఉండేది. కానీ ఆ అంశాలను ప్రస్తావించకపోను ఇవాళ తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండు. మీరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గెలవలేదు, మీరు ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసిండ్రు, మీరు హడావిడిగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రని అసలు ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారో, ఎందుకింత అధమ స్థాయికి దిగజారిండో
ఇంత దిగజాడు రాజకీయాలు చేసే ప్రధానమంత్రులను ఈ దేశ ప్రజలు ఎప్పుడు చూడలే. 97లో జరిగిన తీర్మానం, ఆ తర్వాత 2004 ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనలో కరీంనగర్లో ఆ ప్రాంత ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఇస్తాని మాట ఇచ్చి మాటను నిలబెట్టుకోవడానికి ఏ త్యాగానికైనా సిద్ధమై ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయినా ఇచ్చిన మాటకు కట్టుబడి కుటుంబ సభ్యులను కోల్పోతే, కుటుంబ సభ్యులు చనిపోతే ఆ బాధ దుఃఖము తెలిసిన తల్లిగా తెలంగాణ బిడ్డలు ఇక ఆత్మ బలిదానాలు చేసుకోకూడదు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును 2009లో విస్పష్టమైన విధానపరమైన నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఆ నిర్ణయం తర్వాత ఆంధ్ర నుంచి ఉన్న ఎంపీలు, పెట్టుబడిదారులు, నెంబర్ గేమ్లో అత్యధికంగా ఉన్నవాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా, ఎలాంటి ఉద్యమాలు చేసినా సోనియా గాంధీ గారు వెనక్కి తగ్గకుండా ఉక్కు సంకల్పంతో చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన నిర్ణయాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా 60 సంవత్సరాల పోరాటాన్ని, త్యాగాలను, అమరవీరులను గౌరవించి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే, నిన్ను ప్రధానమంత్రిని చేసిన తప్పుకు, 4 పార్లమెంట్ సభ్యులను తెలంగాణలో గెలిపించిన తప్పుకు తెలంగాణను, తెలంగాణ జాతిని నరేంద్ర మోడీ గారు అవమానించారు. తక్షణమే నరేంద్ర మోడీ గారు తెలంగాణ జాతికి క్షమాపణ చెప్పాలి. నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ గారు ఎట్లా ప్రధానమంత్రి అయినో నాకైతే తెలియదు. వారికి విషయ పరిజ్ఞానం, వారు పెద్దగా చదువుకోలే, ప్రపంచానికి అందరికీ తెలుసు. ఓనమాలు కూడా మొత్తం వస్తాయో రావు నాకైతే తెలియదు. ఏబిసిడీలు అయితే గ్యారంటీగా రావు, ఓనమాలు చెప్పలేను. అలాంటి చదువు సంధ్యలేని ప్రధానం నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవ్వడం దురదృష్టకరము. పార్లమెంటులో జరిగే చర్చల పట్ల, పార్లమెంటులో బిల్లు వచ్చిన సందర్భంలో, ఓటింగ్ వచ్చినప్పుడు తీసుకునే నిర్ణయాలు కూడా అవగాహన రాహిత్యంతో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతుందంటే ఇంతకంటే సిగ్గుమాలిన చర్య లేదు. తలుపులు మూసి మైకులు కట్ చేసి మీరు తెలంగాణ బిల్లును ఆమోదింపజేసిండ్రు, మీరు అన్యాయం చేసిందని మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీ గారు విషయ పరిజ్ఞానం తెలుసుకోండి. పార్లమెంటులో ఏ బిల్లు పెట్టినా బిల్లును ఆమోదానికి వచ్చినప్పుడు ఓటింగ్ జరిగే పరిస్థితి ఉంటే తలుపులు బంద్ చేసిన తర్వాతనే ఓటింగ్ ప్రక్రియ చేపడతారు. ఈ మాత్రం ఇంత చిన్న విషయం పట్ల పరిజ్ఞానం లేని అజ్ఞాని ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నాడంటే నిజంగానే ఇది దేశానికి అవమానం. 140 కోట్ల ప్రజలకు ఇది తలవంపులు. పార్లమెంట్లోనే కాదు, శాసనసభలో, చట్టసభలల్లో ఏదైనా బిల్లు మీద చర్చ జరిగి ఆ బిల్లు మీద ఓటింగ్ జరిగే పరిస్థితి ఉంటే తప్పకుండా తలుపులు మూసి లోపల ఉన్న సభ్యులనే ఆ ప్రక్రియలో పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటారు. ఇది చట్టసభల యొక్క నిబంధన. తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు కూడా ఓటింగ్ ఇన్సిస్ట్ చేసింది కాబట్టి ఓటింగ్ జరగడం కోసము పార్లమెంటు తలుపులు మూసి ప్రక్రియను పూర్తి చేసింది. ఈ ప్రక్రియను కూడా తప్పుపట్టే అధమ స్థాయి నరేంద్ర మోడీ గారు దిగజారిండ్రు అని అంటే ఇంత దిక్కుమాలిన ప్రధానమంత్రి ఈ దేశానికి ఉండడం దురదృష్టకరం. అదేవిధంగా తెలంగాణ బిల్లు లోక్సభలో వచ్చినప్పుడు శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు, స్పీకర్ మీరా కుమారి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు గారిని ఎల్కే అద్వానీ గారితో మాట్లాడి బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత చర్చకు ప్రతిపక్షాన్ని ప్రారంభించమన్నప్పుడు సుష్మా స్వరాజ్ గారు చర్చలే అవసరం లేదు, బిల్లును ఆమోదించండి అని చెప్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ నాయకురాలు శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి నిర్ణయం మేరకు లోక్సభలో చర్చ జరగకుండానే ఓటింగ్ ప్రక్రియ చేపట్టిండ్రు. తెలంగాణ బిల్లును ఆమోదించారు. లోక్సభలో ఆమోదం పొందిన తెలంగాణ బిల్లు రాజ్యసభకు పోయిన తర్వాత నీ గురువు గారు, నువ్వు నిత్యం గుర్తు చేసుకోవాల్సిన అరుణ్ జైట్లీ గారు రాజ్యసభ సభాపక్ష నాయకుడు భారతీయ జనతా పార్టీ వారి నేతృత్వంలో
ఉపనాయకుడుగా ఉన్న పెద్దలు వెంకయ్య నాయుడు గారు రాష్ట్ర పునర్విభజన చట్టం మీద పూర్తి స్థాయిలో చర్చలో పాల్గొని ఆంధ్రప్రదేశ్కు 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రము, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో చాలా సవరణలు చేసి సూచనలు చేసి బిల్లు మీద చర్చ వెంకయ్య నాయుడు గారు చేసిండు. సుష్మా స్వరాజ్ గారు ఈరోజు లేకపోవచ్చు, చనిపోయి స్వర్గంలో ఉండొచ్చు. మీ మాటలు వింటే వారి ఆత్మ ఘోషిస్తుంది, వారికి మనశ్శాంతి ఉండదు. కానీ వెంకయ్య నాయుడు గారు బ్రతికున్నారు. రాజ్యసభకు మీరు ఈరోజు ఏ సభలో అయితే మాట్లాడిందో ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ చైర్మన్ గా వారు ఉన్నారు. మీకు విషయ పరిజ్ఞానం లేకపోతే నరేంద్ర మోడీ గారు వెంకయ్య నాయుడు గారితో చర్చించండి. రాజ్యసభలో పునర్విభజన చట్టం మీద సంపూర్ణమైన చర్చలు జరిగినాయి. సవరణలు బిల్లులో ప్రతిపాదనలు వెంకయ్య నాయుడు గారు తీసుకొచ్చిండ్రు, వాటిని ఆమోదింపజేయడం కూడా జరిగింది. ఇంత జరిగి 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను శ్రీమతి సోనియా గాంధీ గారు త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే కేవలం తుచ్చమైన రాజకీయ ప్రయోజనం కోసము మీరింత నీచంగా మాట్లాడడం, ఇంత దిగజారుడుతనం ప్రధానమంత్రికి ఉండడం సమంజసం కాదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.